పొద్దుపోయింది, నిద్రపోండి. నాగరాజు, పాప పరిస్థితి ఏం బాగలేనట్టుంది. ఈ మాట చెప్పడానికేనా అంత దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చావు? దీనికి పొద్దుటి నుంచి అలాగే ఉంది. మరి అలాగే వదిలేస్తే ఎలా? దీని గురించి ఆలోచించకుండా నా ఫర్దర్ స్టెప్స్ ఎలా వర్కౌట్ చేయాలో వాటి గురించి ప్లాన్ చేయి. వాటంతట అవే జరుగుతుంటాయి. కానీ పాపకేమన్నా అయితే ఆ డాక్టర్ మన మాట వినడు. దాని గురించి టెన్షన్ పడుతున్నాను. టెన్షన్ పడి ఏమీ చేయలేం. ఈ టైంలో ఇక్కడికి డాక్టర్ని తీసుకురావడం అంత సేఫ్ కాదు. దీన్ని అక్కడికి తీసుకెళ్లడం రిస్క్. బట్ నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేయగలవు. మనకు పాప కావాలి. పాపకు ట్రీట్మెంట్ చేయడానికి ఒక డాక్టర్ కావాలి. అతను చెప్పే మందులు కావాలి. అవి మనమే తీసుకురావాలి. సో ఇప్పుడు కావాల్సింది దీనికి ఏ మందులు వాడాలో కరెక్ట్గా చెప్పే మనిషి. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదుగా? డోంట్ వరీ, నేను క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ చేసే వ్యక్తి వీళ్ళ నాన్నే. అతనా? ఎస్, అతనే. అతనైతేనే మనం చెప్పిన దానికల్లా కుక్క పిల్లల తోకాడిస్తాడు. ఫినిష్. వాడి చేస్తుంటాడు. హలో. ఏం డాక్టర్, పక్కనే భార్యను పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నావు? నువ్వే నాకు భార్యను తగిలించావు కదా. ఆమె తప్పించుకొని వచ్చేసరికి లేట్ అయింది. పాప ఎలా ఉంది? బాలేదు, అస్సలు బాలేదు. ఏమైంది? ఏమో డాక్టర్, వణికిపోతోంది, నిన్నే కలవరిస్తోంది. జ్వరం కూడా ఉంది. త్వరగా పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. పాపకు హోమ్ సిక్, మమ్మల్ని వదిలిపెట్టి ఉండలేదు. ప్లీజ్ త్వరగా తీసుకెళ్ళరా. సారీ డాక్టర్, అది మాత్రం నా వల్ల కాదు. పాప కోసం నేను రిస్క్ తీసుకోలేను. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. అది అందరిలాంటి పిల్ల కాదు, చాలా సెన్సిటివ్. తను గాజు బొమ్మలా చూసుకోవాలి. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా. ఆ పని జరిగే పని అయితే నేను ఎప్పుడో చేసుండేవాడిని డాక్టర్. పోనీ నువ్వెక్కడున్నావో చెప్పు, నేను అక్కడికి వస్తాను. తనకు ట్రీట్మెంట్ చేసి తిరిగి వచ్చేస్తాను. అబ్బా, ఆశ దోశ అప్పడం. ప్లీజ్ రా, నన్ను నమ్ము. నేను నన్ను తప్ప ఇంకెవరిని నమ్మను గానీ ఇంకో మాట చెప్పు. పోనీ దానికి ఏం మందులు వాడాలో చెప్తాను, కనీసం అవైనా తీసుకొచ్చి వేయరా. ముందు తన కళ్ళు చూడు. చూశాను. రెప్ప కింద ఎర్రగా ఉందో లేదో చూడు. సరే. ఎర్రగానే ఉంది. టెంపరేచర్ ఎంత ఉంది? థర్మోమీటర్ ఉందా? లేదు, కానీ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు. పాప బ్రీత్ బాగా తీసుకుంటుందా? ఏమైనా ఇబ్బంది పడుతుందా? కొంచెం ఇబ్బందిగానే బ్రీత్ తీసుకుంటాను. అదేమైనా తినిందా? డాక్టర్, ఏంటి ఇంటర్వ్యూ? నువ్వు ఇలాగే అడుగుతూ ఉంటే అది పోయేటట్టుంది. అలా మాట్లాడుకో ప్లీజ్. అలా అనుకో. నేను మెడిసిన్స్ గురించి చెప్తాను, రాసుకో.
ఒక్క నిమిషం ఆగు, నేను రాసుకుంటాను. పెను చెప్పు. వెంటనే వెళ్ళి అవి తీసుకురా. వీలైన త్వరగా వెళ్ళు ప్లీజ్. ముందు నేను వెళ్ళాలని అనుకున్నాను, కానీ ఈ టైంలో పెద్ద హాస్పిటల్లోనే మెడిసిన్ దొరుకుతుంది. కానీ అక్కడికి వెళ్తే పోలీసులు కాసేపు నా వెనక పరిగెడతారు. పెద్దదే కాదు, చిన్న హాస్పిటల్ కూడా ఉంటాయి. నువ్వు ఏ ఏరియాలో ఉన్నావు? చింతల్. షాపూర్కి వెళ్ళే రోడ్లో వాటర్ ట్యాంక్ పక్కనే మెడికల్ హాల్ ఒకటి ఉంది. అక్కడ 24 hours మెడిసిన్స్ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళు. నువ్వు ఇంత బతిమాలుతున్నావు కాబట్టి వెళ్తాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి 1/2 hour పడుతుంది. అప్పటి వరకు నీ కూతురు ఓకేగా? పాపకేం కాదు, నువ్వు వెళ్ళు. ఏమో డాక్టర్, వణికిపోతోంది, నిన్నే కలవరిస్తోంది, కొంచెం ఇబ్బందిగానే బ్రీత్ తీసుకుంటోంది. షాపూర్కి వెళ్ళే రోడ్లో వాటర్ ట్యాంక్ పక్కనే మెడికల్ హాల్ ఒకటి ఉంది. అక్కడ 24 hours మెడిసిన్స్ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళు. 1/2 hour పడుతుంది. అరగంటలో షాప్ దగ్గరికి వస్తాడు. అంతకంటే ముందు నేను వెళ్తే వాడెవడో కనుక్కోవచ్చు. హలో, మెడికల్ హాల్ ఓనర్ ప్రసాద్ గారిని మాట్లాడేది? అవునండి, ఏం కావాలో చెప్పండి. నేను డాక్టర్ కిషోర్ మాట్లాడుతున్నాను. కిషోర్ గారా? నమస్తే సార్, చెప్పండి. 1/2 hourలో హ్యూమన్ మిక్స్డ్ యాడ్ కోసం మీ మెడికల్ హాల్కి ఒక కస్టమర్ వస్తాడు. అతను ఎలా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు కొంచెం గమనించండి. ఏదైనా ప్రాబ్లమా సార్? నో నథింగ్. అలాగే సార్, మేము గమనిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. మీరు ఇక్కడేం చేస్తున్నారు? దాహం వేస్తే నీళ్ళు తాగుదామని వచ్చాను. అబద్ధం. మంచినీళ్ళకైతే వంటింట్లోకి వెళ్ళాలి, కానీ ఇక్కడికి కాదు. అసలు విషయం ఏంటో అర్థమైంది. మీరు ఫోన్లో మాట్లాడుతుంటే నా నిద్ర చెడిపోతుందని మీరు ఇలా చేశారు కదా. ఏమండి, నా కోసం మీరు ఏ శ్రమ పడ్డా నాకు ఇష్టం ఉండదు. లోపలికి పదండి. ఏంటండి, టైం ఎంత అయిందో తెలుసా? ఇంకా నుంచొని ఆలోచిస్తున్నారేంటి? పడుకోండి. ఏంటండి, పడుకోమంటే వినరేంటి? చిన్నపిల్లలా నిద్రపుచ్చాలా ఏంటి? ఏమైందండి మీకు? ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి అదోలా అయిపోయారు. అసలు మిమ్మల్ని కాదు, అర్ధరాత్రి పూట ఫోన్ చేసి విసిగించడం వాళ్ళని అనాలి. అసలు ఎవరైనా? నేను ఆలోచిస్తున్న ఫోన్ గురించి కాదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. తలనొప్పా? ఇందాక తగ్గిపోయిందన్నారు. మళ్ళీ మొదలైంది. అయ్యో, ఆ విషయం తెలియక లొడలొడ వాగేస్తున్నాను. ఇంట్లో ఏదైనా మాత్రం ఉందేమో చూస్తారు. అవసరం లేదు, ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. మరీ అలా అనకండి. అన్నయ్యని పంపించి మాత్రలు తెప్పించినా? మీ అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేనే వెళ్ళి తెచ్చుకుంటానులే. తలనొప్పి పెట్టుకుని మీరెలా వెళ్తారు? ఏం పర్లేదులే, కొంచెం చల్లగాలి తగిలితే రిలాక్స్డ్గా ఉంటుంది. అయితే ఇద్దరం వెళ్దాం. నువ్వెందుకు ఇంత రాత్రి పూట? మీరు తిరిగి వచ్చే వరకు నాకు ఎలాగో నిద్ర పట్టదు. పైగా మీకు ఒంట్లో బాలేదు కదా, తోడుగా ఉన్నట్టుంటుంది. వెళ్దాం, పదండి పదండి. హారిక, అర్ధరాత్రి అయినా ఇంకా రాలేదు పిన్ని. అసలు నేను పక్కన లేకుండా టెడ్డీ నాయన ఎలా సముదాయిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ మాట మీ ఆయన అడుగు. అయినా పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోకుండా అర్ధరాత్రి వరకు ఈ ప్రజాసేవ ఏమిటే?
నా మాట విని ముందు ఒకసారి ఫోన్ చేయి. మాటిమాటికి ఫోన్ చేస్తే బాగుండదేమో పిన్ని. ఆయన ట్రీట్మెంట్ చేస్తుంటే మధ్యలో ఫోన్ వస్తే డిస్టర్బ్ అవుతారు. మొగుడు పెళ్ళానికి, పెళ్ళాం మొగుడికి ఫోన్ చేయడానికి వేళాపాళా ఉండక్కర్లేదమ్మా. ఎప్పుడైనా పర్వాలేదు, ముందు నువ్వు ఫోన్ చేయి. ఏమండి, దారిలో చాలా షాపులు వెళ్ళిపోయాయి. త్వరగా మాత్రలు తీసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నారు? నాకు కావాల్సిన అన్ని దగ్గరలో దొరకదు. అలా అయితే త్వరగా వెళ్ళండి. అసలే తలనొప్పితో ఉన్నారు, పైగా కారు తోవడం. ఏమండి, చలిగా ఉంది, నువ్వు కార్లోనే కూర్చో. ఈ మాత్రం చలికి నేనేం గడ్డ కట్టుకుపోన్లేండి. మా ఊర్లోనూ చలిగానే ఉంటుంది. నేను లేనప్పుడు నీకు ఎలా ఉన్నా, నేనుండగా నీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేను. పద. ఏమండి, మా అన్నయ్య నా అంత ప్రేమగా మీ ఆయన కూడా చూసుకోలేరు అనేవాడు. మీరు నన్ను ఇంత ప్రేమిస్తున్నారని తెలిస్తే మురిసిపోతాడు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను చెప్పిన మెడిసిన్స్ కోసం ఎవరైనా వచ్చారా? లేదు సార్. అలాగైతే నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. అతను రాగానే నా సెల్కు రింగ్ ఇవ్వండి. నా నంబర్ తెలుసుగా? తెలుసు సార్. అలాగే సార్. జాగ్రత్త, అతను వెళ్లే లోపే నాకు రింగ్ ఇవ్వండి. ఓకే సార్. ఓకే. బాబు, రండి. తీసుకో. ఈ టైంలో మొక్కజొన్న పొత్తులేంటండి? చలేసేటప్పుడు వేడిగా ఇవి తింటే చాలా బాగుంటుంది. అలాగే తింటాను, కానీ కార్ తీయండి, వెళ్దాం. వెళ్తూ తింటే మజా ఏముంది? ఇలా రోడ్డు పక్కన కారు ఆపి అన్నమయ్య పాటలు వింటూ ఈ మొక్కజొన్న పొత్తులు తినాలి. అలసితి సొలసితి ఇంతట నీ శరణి అమ్మా, అమ్మ నాన్న లేనివానమ్మా, కొంచెం ధనం చేయండి అమ్మా. ఏమండి, కొంచెం మీ పర్స్ ఇవ్వండి. కడుపు నిండా భోజనం తిని మంచి బట్టలు కొనుక్కో. అలాగేనమ్మా. ఏమండి, పర్సు. అంత చిన్నపిల్లాడు అర్ధరాత్రి వరకు ఇలా వీధుల్లో అడుక్కుంటున్నాడు. ఏమండి, మనకి బాగా డబ్బుంది కదా, తాతగారితో చెప్పి ఇలాంటి వాళ్ళందరికీ పెద్ద ఆశ్రమం పెట్టించండి. అలాగే, తాతయ్య గారు రాగానే చేద్దాం. ఇప్పుడే వస్తాను. వచ్చాడా? సార్, వచ్చాడు సార్. మీరు చెప్పిన మందులే తీసుకెళ్ళాడు. ఎవరు తీసుకున్నారు? ఎలా ఉన్నాడు? ఎటు వెళ్ళాడు? ఓ చిన్న పిల్లాడు వచ్చి తీసుకెళ్ళాడు సార్. పిల్లాడా? అవును సార్, రోడ్డు పక్కన కార్లు తుడుచుకునే పిల్లాడిలా ఉన్నాడు.
ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. గుర్రం చేసే పని గాడిద చేయకూడదు డాక్టర్. నన్ను పట్టుకునే పని పోలీసులది, నీది కాదు. అయినా ఓ పని చేశాను. నువ్వు ఇలాంటి పని చేస్తావని ఊహించి ఆ పిల్లాన్ని నీ దగ్గరికి పంపించి నీ డబ్బులతోనే మందులు పంపించాను. నన్ను పట్టుకోలేక డిపార్ట్మెంటే అల్లాడిపోతుంది. ఇక నువ్వెంత డాక్టర్? చెప్పిన పని చేసుకోకుండా నువ్వు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేసినందుకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఈ మందులు నీ పాపకివ్వను. ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. త్వరగా వెళ్ళి మందులు ఇవ్వు. లేదు డాక్టర్. నా దృష్టిలో తప్పు చేసిన వాడిని క్షమించడం అంటే ఇంకో తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేను నిన్ను పట్టుకోవడానికి పని చేయలేదు. నీతో పాప వస్తుందేమో దాన్ని చూద్దామని ఇలా చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. నీ కోపం ఏదైనా ఉంటే నా మీద చూపించు, అంతేగాని పసిపిల్ల దాని మీద చూపించుకో ప్లీజ్. అది ఇప్పటికే చాలా డిప్రెషన్లో ఉంటుంది. నువ్వు ఇంకా బాధ పెట్టకు ప్లీజ్, నా మాట విను. సరే, నువ్వింత బాధపడుతున్నావు కాబట్టి ఇవ్వాలో వద్దో ఆలోచిస్తాను. హలో హలో, no. Cha. హలో, ఏవండి, మీ పని ఇంకా పూర్తవలేదా? ఇంతసేపు అవుతుందనుకుంటే టెడ్డీని వదిలేసి వెళ్ళుండొచ్చుగా. నాకేం తెలుసు హరి, కొన్నిసార్లు మనకు తెలియకుండానే అన్నీ జరిగిపోతుంటాయి. తెలుసుకునేసరికి మన చేతుల్లో ఏమీ ఉండదు. ఏంటండి అదోలా మాట్లాడుతున్నారు? ఏం లేదు హరి, ఈ ఆపరేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు. పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకోలేకపోతున్నాను. మీరు చేసిన ఏ ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదుగా, ఇది సక్సెస్ అవుతుందిలే. అంత టెన్షన్లో మీ దగ్గర పాప ఎందుకు? ఎక్కడున్నారో చెప్తే నేను పిన్ని వచ్చి పాపని తీసుకొస్తాం. మీ పిన్ని కరెక్ట్ టైంకి వచ్చింది. నీకు కొంచెం తోడుగా ఉంటుంది. అంటే మీరు గాని వారాలు నెలలు తరబడి రారా ఏంటి? అలా అని కాదు. ఎలా అయినా సరే ముందు పాపని పంపించేయండి. నా డెలివరీ అప్పుడు మిమ్మల్నైనా విడిచిపెట్టున్నాను గాని అది పుట్టిన తర్వాత ఒక్కరోజు కూడా అది లేకుండా నేను గడపలేదు. అది ఇంటికొచ్చే వరకు నాకు నిద్ర పట్టదు. అలవాటు చేసుకో. అలా అంటున్నారేంటి? ఏం లేదు, పాప బాగా నిద్రపోతుంది. మధ్యలో లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకు? పొద్దున్నే తీసుకొచ్చేస్తాను. ఏమండి, అయిపోయింది, రండి వెళ్దాం. వస్తున్నా డాక్టర్. నేను వెళ్ళాలి. టేక్ కేర్, బాయ్. కనీసం ఫోన్ చేసి పాపనైనా పంపించమను, లేదా మనమే వెళ్ళి తీసుకొద్దాం. పైగా దాని పుట్టినరోజు. ఆ హాస్పిటల్లో మందుల మధ్య ఆ చిన్నదెందుకు? ఒక్కసారి ఫోన్ చేయమ్మా. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నారు? నాకు బాగా కావాల్సిన వ్యక్తితో. నీ ఇంట్లో విషయాలు నాకెలా తెలుసా అని నోరు తెరిచావు కదా, అది మూసేసి నా మాట విను. రే డాక్టర్, ఎక్కడికి? కిందకెళ్తే నేను కనిపిస్తాను అనుకుంటావా? నేను నీ దేవుణ్ణి.